సంవత్సరం అనంతపూర్ వచ్చినప్పుడు ఇదే విధంగా ఒక అమ్మాయి మాట్లాడుతూ ఉండింది ఆడియన్స్ లో. ఇట్లా అడుగుతూ ఉంటే నువ్వు ఏ విధంగా మార్పు తెస్తావు, ఏ విధంగా మార్పు తెస్తావు అంటుంటే అమ్మాయి చెప్తూ ఉంది, సార్ మా తల్లిదండ్రులు పేదవాళ్ళు, చదువు సంఘం లేని వాళ్ళు, వాళ్ళు లేబర్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఏదో డబ్బులు ఇస్తారు, ఇది చేస్తారు, అది చేస్తారు, ఓట్లు వేయించుకొని వెళ్ళిపోతున్నారు. నేనేమన్నా పోయి అడిగితే నీకేం తెలియదు పో, నాకు తెలుసు అని చెప్పి వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. వాళ్ళు మాకు చెప్తారు ఏం చెయ్యాలి, ఎలా ఓటేయాలి, ఎవరికి ఓటేయాలి, మేము అదే అనుసరిస్తున్నాము. కానీ ఈ విధంగా ఒక చర్చా వేదిక వచ్చింది, ఇలా మేము ఎప్పుడూ చర్చ చేయలేదు, ఇట్లా ఆలోచించే అవకాశం ఇంతకుముందు రాలేదు. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, నేను తీసుకొస్తాను ఆ మార్పు అనింది. అందరూ ఆశ్చర్యపోయాం, నువ్వు ఎట్లా తీసుకొస్తావమ్మా మార్పు అంటే ఏం చెప్పిందంటే, నేను ఒక్క పూట పస్తుంటే మా అమ్మ మారుతుంది, నేను మా అమ్మ 2 పూటలు భోజనం చేయకుంటే పస్తుంటే మా నాన్న మారుతాడు. ఆ విధంగా మా ఇల్లు మారుతుంది, మా ఇంటిని చూసి మా ఊళ్ళో 10 ఇళ్ళు మారుతాయి. ఆ విధంగా మా ఊరు మారుతుంది, మా ఊరిని చూసి 10 ఊళ్ళు మారుతాయి. 10 ఊళ్ళు మారితే సమాజం మారిపోతుంది. కాబట్టి మార్పు అనేది నాతోటే మొదలవుతుంది. నేను ఈ విధంగా మార్పు తీసుకొస్తానని ఒక అమ్మాయి, శైలజ లాంటి అమ్మాయి, అనంతపురం అమ్మాయి సంవత్సరం కింద చెప్తుంది. ఆ డైలాగు నేను ఇప్పటి వరకు 100 సార్లనే రిపీట్ చేస్తుంటాను. ఎందుకంటే ఇప్పటి వరకు మిమ్మల్ని రాజకీయ నాయకులు వాడుకొని వదిలేస్తున్నారు అన్నారు. ఈసారి అట్లా కాకుండా చేయాలంటే, మీరు నిజంగా మీ భవిష్యత్తు మీ చేతుల్లో తీసుకోవాలంటే, డబ్బులు లేకుండా రాజకీయాలు చేసే నీతివంతమైన నాయకులు ముందుకు రావాలంటే, నెంబర్ 1 మీరు డబ్బు తీసుకోకండి ఓటుకి. నెంబర్ 2 ఇంకెవరన్నా ఓటు ఇస్తున్నా, ఓటుకి డబ్బులు ఇస్తున్నా, తీసుకుంటున్నా, అవినీతి చేసే డబ్బులు సంపాదించుకొని వచ్చి రాజకీయాలు చేస్తున్నా వాళ్ళని అడ్డుకోండి. ఏమి అంత ధైర్యం లేదా? అడ్డుకునే ఆఫ్టర్ ఒకడు మీ ఊరికి వచ్చి డబ్బులు పంచుతుంటే వాడిని అడ్డుకునే దానికి కూడా భయం అయితే మీరు లైఫ్ లో ఏం సాధిస్తారు? ఎందుకంటే జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది ధైర్యం. సమాజంలో ఉన్నవాళ్ళు మనం, దేశం మనది, బాధ్యతలు మనవి. చూస్తూ ఊరుకోవడం, ఇవన్నీ జరుగుతూ చూస్తూ ఊరుకోవడం మన తప్పే కాకుండా మన అధైర్యం, మన పిరికతనం అది వదిలి బయటకు వచ్చి ధైర్యంగా మనం దాని కంట్రోల్లో తీసుకోవాలి.